సత్యదేవుని సేవ, నిజ దేవదేవుని సేవ, ఆత్మదేవుని సేవ, ఆదిదేవుని సేవ. True God, true God, true God's ministry. 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 రెండంచుల ఖడ్గం అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ట్రూ గాడ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ఆత్మల విజేత రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారు దైవ సందేశం అందిస్తారు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? తిరిగి మరొకసారి దేవుని సన్నిధిలో మనమందరము ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించుటకు మనందరికీ దేవుడిచ్చిన ఈ తరుణానికై దేవునికి వందనాలు. మరి వాక్యము వింటున్నప్పుడు ఎవరు దయచేసి ఫోన్లు చేయొద్దండి. వాక్యం అనంతరము మీరు ఫోన్లు చేయండి, నేను తప్పకుండా మీతో ప్రార్థించగలను, ఏకీభవించి మరి మనం మాట్లాడుకోవచ్చు కూడా. మరి ఈరోజు మనము నేర్చుకునబోయే వాక్యము గెయిన్ బై ద గాడ్స్ వర్డ్, అంటే దేవుని వాక్యం వలన పొందు లాభాలు. ఏంటి ఆ లాభం అంటే దేవుని వాక్యంలో మనకు కలిగే లాభాలు ఏమేమి పొందుకుంటావు. కాబట్టి ఈరోజు ఆ వాక్యము వలన మనం నేర్చుకోబోయేది దేవుని యొక్క లాభాలు. మొదటిగా లైఫ్ ఇంపార్టెడ్ బై ద వర్డ్, అంటే జీవమును పొందుకుంటావు. వాక్యము వలన మనకు దొరికేది జీవము. వాక్యంలో నువ్వు నివసించినట్టయితే, వాక్యమును నువ్వు విశ్వసించినట్లయితే, వాక్యమును నమ్ముట ద్వారా, చదువుట ద్వారా నీవు జీవాన్ని పొందుకుంటావు. 1 పేతురు 1వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్టయితే, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు బీజము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టబడిన వారు గనుక. మీరు క్షయబీజం అంటే మనము విత్తేటువంటి బీజము, చూస్తూ విత్తుతున్న బీజము. ఆ బీజము నీవు ఒకవేళ మొక్కజొన్నను విత్తుతున్నావంటే మొక్కజొన్ననే కోస్తావు, జొన్నలను కోయవు, గోధుమలను కోయవు. అది చూసేటువంటి బీజం. అది కొద్ది కాలం ఉంటుంది, అది ఫలించిన తర్వాత నశించిపోతుంది ఆ చెట్టు. తిరిగి వేరే విధంగా మనము వేరే విత్తనాన్ని విత్తాలి. కానీ అలాంటి బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టబడిన వాళ్ళు. అక్షయ బీజము చూడనటువంటి బీజము. ఈ యొక్క వాక్యం అనేది అక్షయ బీజంగా మనకు కనపరుస్తున్నాడు. దీది శాశ్వతమగు జీవాన్ని ఇస్తుందంట. మరి ఈ బీజం వల్ల అందరూ పుట్టబడాలి. నీవు శాశ్వత జీవితం కలిగి ఉండాలంటే ఈ యొక్క అక్షయ బీజం నుండి మనం పుట్టాలి. అక్షయ బీజము ఏంటో కాదు, అది వాక్యము, దేవుని వాక్యం. శాశ్వతమగు జీవము గల అంటే క్రొత్త జన్మను కలిగి ఉండాలి. క్రొత్త జన్మ అంటే శరీర రీతిగా ప్రతి మానవుడు పుడతాడు, కానీ మనము నశించబడే వారిగా ఉన్నాము. శరీర రీతిగా మానవుడు సంపాదించుకునేది ఒక శరీరాన్ని మాత్రమే, అది తిరిగి చనిపోయే విధంగా ఉంటుంది. కానీ ఆత్మీయ రీతిగా నువ్వు పుట్టాలి, అది నీకు శాశ్వతమగు జీవాన్ని ఇస్తుందని మనం వాక్య రీతిగా నేర్చుకుంటున్నాం. ఈ విత్తనము నీ యొక్క హృదయములో మొలకెత్తాలి. ఇది శాశ్వతంగా జీవిస్తుంది, నిన్ను శాశ్వతంగా జీవింపజేస్తుందని ఈరోజు వాక్యము మనకు నేర్పుతుంది. దేవుని వాక్యము మూలంగా జన్మించిన వారు శరీర రీతిగా జన్మించరు, రక్త మాంసాల రీతిగా జన్మించరు, మానవేచ్ఛలుగా జన్మించరు. కానీ వాక్యముతో నీవు జన్మించినట్టయితే నీవు జీవింపనై ఉన్నావు.
వాక్యం ఏమంటుంది? వాక్యమే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడయుండెను, వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించెను, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన కృపతో వచ్చాడు, ఆయన సత్యంగా మన మధ్యలో నివసించాడు అని మనం చూస్తున్నాము. ఎల్లప్పుడూ వాక్యమే సత్యము, ఎల్లప్పుడూ అది మనకు జీవింపజేస్తుంది. దీన్ని పొందుకున్న వారు ఆ వాక్యములో జీవించుట, వినుట ద్వారా, చదువుట ద్వారా, నమ్ముట ద్వారా, విశ్వసించుట ద్వారా నువ్వు జీవిస్తావు. వాక్యం ఏమంటుందో తెలుసా అండి? 1 పేతురు 1వ అధ్యాయము 3-4 చూసినట్టయితే, మరి మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదైనయు శాస్యమును కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున తిరిగి మరల జన్మింపచేసెను. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఈ యొక్క మంత్లో మనము శ్రమల దినాలను జరుపుకుంటున్నాము. గుడ్ ఫ్రైడే నాడు శుభ శుక్రవారము సిలువ వేయబడి, మరి ఆదివారం నాడు తిరిగి లేచుట వలన ఆయన మృత్యుంజయుడయ్యాడు, మృతుల్లో నుంచి లేచాడు. అలాంటిది మనకు కనపరిచిన ఈ యొక్క జీవవాక్యము ద్వారా ఆ నిరీక్షణ మనకు కలుగునట్లు, దాన్ని నమ్ముట ద్వారా ఆ యొక్క ప్రొసీజర్లో ఆ విధంగాను చనిపోయి తిరిగి లేవాలని ఆ నిరీక్షణ మనకు కల్పిస్తున్నాడు, మనకు కనపరిచాడు కూడా. ఆ యొక్క కనపరచుట ద్వారా నీకు నాకు ఆ హోపు మనకు దయచేస్తున్నాడు. అది నీవు వాక్యం వలన పొందుకోవాలని చూస్తున్నాడు. అనగా అది అక్షయమైనది, అది కనబడదు, కానీ అదొక నిర్మలమైనది, నిన్ను శాంతింపజేస్తుంది, జీవింపజేస్తుంది, వాడబారనిది, ఎవర్-లాస్టింగ్ లైఫ్. అది తిరిగి చనిపోదండి. నువ్వు వాక్యంలో జీవించినట్టయితే వాక్యము నీకు మరి జీవంనిస్తుంది. ఆ యొక్క జీవము నిన్ను ఎల్లప్పుడూ జీవింపజేస్తుంది, దేవుని సన్నిధిలో నివసించేటట్టు చేస్తుంది. అదొక స్వాస్యాన్ని ఇస్తుంది. స్వాస్యము ఆయన పొందుకున్న ప్రతి ఆధిక్యతను నీవు కూడా పొందుకుంటావు, ఆ మహిమను నీవు పొందుకుంటావు. అందుకే అది ఆ గొప్ప స్వాస్యాన్ని కలుగజేస్తుంది. అది కూడా విశేష కనికరము చొప్పున మనలను వాక్యము ద్వారా తిరిగి జన్మింపజేస్తున్నాడు. మనం వాక్యంలో నిలవాలి. వాక్యము ద్వారా ప్రియబిడ్డ నువ్వు జీవం పొందుకుంటావు. కాబట్టి ఆ జీవం కలిగి ఉండాలి. ఇవన్నీ కనికరము ద్వారా అతడు ఇస్తున్నాడు యేసు ప్రభు. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే, ఆయన తాను సృష్టించిన వాటన్నిటిలో మనము ప్రథమ ఫలంగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారంగా కనెను. తన సంకల్పము చొప్పున ఎంతో ఇష్టపూర్వకంగా ఆయన నిన్ను నన్ను కంటున్నాడు. దేని ద్వారా? సత్యమైన వాక్యము ద్వారా. ఆ వాక్యము ద్వారా ఆయన సృష్టించిన వాటన్నిటిలో మనము, నీవు, నేను, ప్రతి ఒక్కరూ ప్రథమ ఫలంగా ఉండాలి. ఎవరు మొదటిగా ఆయనను విశ్వసిస్తారో వారికి మొదటిగా దొరుకుతుంది ఆ యొక్క జీవము. కాబట్టి నీవు ఆయన నమ్మాలి. సత్యవాక్యము తన సంకల్పం చొప్పున మన కన్నాడు. ఇది పాపము, మరణము నుంచి శరీరరీతిగా నువ్వు చనిపోయేవాడిగా ఉన్నావు. ఆ యొక్క చావు నుంచి నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆత్మీయంగా జీవించాలి ప్రియ బిడ్డ. కాబట్టి వాక్యములో నువ్వు జీవించాలి. వాక్యం చదువుట ద్వారా, వినుట ద్వారా మనకు దొరుకుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్టయితే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఎందుకంటే దురాశ, ఈ లోకపు ఆశ, ఈ లోకపు కోరికలన్నింటినీ నువ్వు కలిగి ఉన్నట్టయితే అది పాపము ధరిస్తుంది, అది పాపంలోనికి నడిపిస్తుంది. ఈ యొక్క లోకాశలు చాలా లిమిటెడ్ పీరియడ్గా ఉంటాయండి. క్షణభంగురాలు, ఇప్పుడు కనబడతాయి, రేపు ఉండవు. ధనం కూడా అంతే, ఏదైనాయో అంతే. కనుక నువ్వు వాటి మీద ఆశ పట్టినట్టయితే అది పాపంలోనికి నిన్ను నడిపిస్తుంది. అది పరిపక్వమై అది ఎక్కువగా అయినప్పుడు నీకు మరణాన్ని ఇస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణం. కాబట్టి నీవు ఆ విధంగా ఉండనికి వీల్లేదు. వాక్యము ద్వారా జీవించాలని ఆయన కనికరం చొప్పున మన మధ్యలోనికి వచ్చాడు. అందుకే వాక్యం అనే 2 అంచుల ఖడ్గముతో నీవు దాన్ని హృదయంలో నింపుకున్నట్టయితే నీ హృదయంలో ఉన్న కల్మషాలను తీసివేసి అది నిన్ను శుభ్రపరుస్తుంది. వాక్యం వలన నువ్వు జీవము పొందుకుంటావు. అది మొదటిగా మనం పొందుకునే మొదటి లాభంగా మనం చూస్తున్నాం. రెండవదిగా లైఫ్ నరిష్డ్ బై వర్డ్, అంటే నీ వాక్యం వలన పోషణ దొరుకుతుంది. మానవుడు
రొట్టెల మాత్రంతో జీవించడు, దేవుని నుంచి వచ్చే ప్రతి మాట నోటి మాటలో నుంచి జీవిస్తాడని యేసు ప్రభు సాతాన్ను మరి ఎంతో ఎన్కౌంటర్ చేశాడు, దాన్ని ఎదిరించాడు, వాక్యము ద్వారా ఖండించాడు. గనుక పోషణ అనేది వాక్యము ద్వారా దొరుకుతుందని మనకు చెప్పబడుతుంది. కాబట్టి నీవు వాక్యము ద్వారా పోషింపబడాలి. మరి 1 పేతురు 2వ అధ్యాయం 1-3 చూసినట్టయితే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూష మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిష్యును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఇక్కడ వాక్యాన్ని పాలకు పోస్తున్నాడండి. మిల్క్, ఆ యొక్క మిల్క్ ద్వారా, ఆ యొక్క పాల ద్వారా నువ్వు పోషింపబడాలి. పాలు ఏ విధంగా ఉంటాయి? చాలా శ్రేష్టంగా ఉంటాయి. పాలల్లో ఏదైనా కలిసితే అది కల్మిషం అయిపోతుంది. కాబట్టి పాలు శ్రేష్టమైనవి, ఒక తెల్ల రకము, పరిశుద్ధంగా కనబడతాయి. అటువంటి వాక్యము ద్వారా నీవు ఒక శిశువు పాలతో ఏ విధంగా పోషింపబడతాడో అదేవిధంగా నువ్వు పోషింపబడాలి. ఎందుకంటే అది సమస్తమైన దుష్టత్వము నుంచి, బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి నిన్ను తీసివేస్తుంది, సమస్తమైన కపటము నుంచి నిన్ను తీసివేస్తుంది, వేషధారణ, హిపోక్రసీ నుంచి తీసివేస్తుంది, అసూయ, జెలసీనెస్ నుంచి తీసివేస్తుంది, సమస్తమైన దూష మాటలు, ఇట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ ఫౌల్ లాంగ్వేజ్, బ్యాడ్ యాటిట్యూడ్, అటువంటి వాటన్నిటి నుంచి, దుష్ప్రవర్తన, దుర్భాష నుంచి నన్ను విడిపిస్తుంది. అందుకు ఆ క్రొత్తగా జన్మించిన శిష్యును పోలిన వారై, శిశువు ఏ విధంగా ఉంటాడండి? నిర్మలంగా ఉంటాడు, అతనికి ఏవి తెలియవు, అతడు ఏది మనము అతన్ని సంరక్షించాలి. ఆ విధంగా అటువంటి పాలను ఆపేక్షించమని ఇక్కడ వాక్యం చెప్తుంది. ప్రభును రుచి చూసిన ఎడల సమస్తమైన ఇటువంటి అలవాట్ల నుంచి, నీవు ఆ యొక్క చెడు అలవాట్ల నుంచి నువ్వు రక్షింపబడతావు. 1 పేతురు 3వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. జీవమును నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు జీవించాలని అనుకుంటున్నావా? వాక్యాన్ని ప్రేమించు, వాక్యము విను, వాక్యమును విశ్వసించు. దాన్ని చదివినట్టయితే వాడు చెడ్డదానిని పలకకుండా నువ్వు చెడు భాషను కానీ, చెడు విషయాలు కానీ, అబద్ధ సాక్ష్యము కానీ, మరి ఒక మీద నిందలు మోపడం కానీ అటువంటి చేయక తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. వాక్యం వలన మనకు మంచి పోషణ దొరుకుతుంది. వాక్యం అనే పాలను ఆపేక్షించాలి. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్టయితే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిష్యులుగా ఉండి బుద్ధి విషయమైన పెద్దవారిగా ఉండుడి. మీరు బుద్ధి విషయమై, మీరు ఎదిగిన పెద్ద బుద్ధి గలవారైనా కానీ మీరు ఆ విషయమై పసిపిల్లలుగా ఉండాలి. కాక దుష్టత్వ విషయమై, దుష్ట విషయంలో అయితే శిశువుకు దుష్టం అనేది తెలియదండి. మనము ఏ విధంగా పెంచితే అతడు ఆ విధంగా పెరుగుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు దాని విషయమై శిష్యులుగా ఉండాలి, కానీ బుద్ధి విషయమై పెద్దవాడిగా ఉండాలి. అందుకే పరిశుద్ధైన పౌలు అంటున్నాడు, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్న చేష్టలు చేశాను, పెద్దవాడిగా ఉన్నప్పుడు నేను పెద్ద విషయాలే చేస్తూ ఉన్నాను. నువ్వు పెద్దవాడిగా ఉండి ఒక మ్యాచ్యూరిటీ కనపరచాలి. ఇక్కడ మనం పెద్దవాడిగా ఉన్నప్పుడు మనము ఒకవేళ శిష్యునిగా ఉన్నప్పుడు 3 లక్షణాలను మనం ఆశించాలి. ఆధ్యాత్మికమైన పోషణ ఆశించాలి. మొదటిగా నిర్దోషత్వం కలిగి ఉండాలి, దేవునిపై ఆధారపడి ఉండాలి. అందుకే శిష్యువు తల్లిదండ్రుల మీద పోషణకు ఆధారపడి ఉంటాడు. ఆధ్యాత్మికమైన విషయాలను మనం నేర్పితే అతడు నేర్చుకుంటాడు. ప్రార్థించమని మనము కుటుంబ ప్రార్థనలో ఒకవేళ పిల్లలను కూర్చోబెట్టినట్టయితే వారు రోజు కుటుంబ ప్రార్థన చేస్తుంటారు. అలాంటి నిర్దోషిగా ఉండేటట్టు మనం నేర్పాలి. ఆ విధంగా మనం చూడాలి. అందుకే ఐజయా 55లో మనం చూసినట్టయితే, దప్పికొను వారులారా నా యొద్దకు రండి, నేను జీవజలం గలవాణ్ణి, నేను మీకు జీవజలాలు ఇస్తాను. అందుకే శాశ్వత జీవాన్ని ఇస్తాను, ద్రాక్షారసము పాలనిస్తాను అంటున్నాడు. డబ్బు లేకుండా ఉచితంగా, అది కూడా మీరు కొనలేక రూకలు లేవా మీకు, నేను ఇస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ వెల చెల్లించాను. వీటన్నిటి కోసము నా యొక్క శరీరాన్ని అర్పించాను, నా రక్తాన్ని చిందించాను. మీకు ఆహారము లేదా? నా శరీరమే జీవాహారము.
కనుక మీరు దాన్ని భుజించండి. మంచి పదార్థం లాంటిది. ఆ యొక్క మంచి పదార్థము ఏంటో కాదండి, యేసు ప్రభువు మన కొరకు అర్పించిన తన శరీరము. దాన్ని భుజించుట ద్వారా, వాక్యమును భుజించుట, శరీరధారిగా వచ్చిన ఈ వాక్యాన్ని మనము భుజించాలి. మరి ప్రాణము దక్కించుకుంటారు. శుభవార్త, నూతన ఆత్మీయ శుభవార్త ఏంటండి? ఈ యొక్క వాక్యమే. ఈ యొక్క వాక్యము ద్వారా మనం జీవింపజేయాలి. పెద్దవారిగా మనం ఉండాలి. అందుకే దావీదు మహారాజు ఎప్పుడైతే తన కుమారుడు శిష్యును కోల్పోయాడో అతడు వాక్యంను చివరిగా పఠించి, ఆ రిపెంటెన్స్లో పట్టించి అతడికి తెలిసిపోయింది, నేను నా కుమారుడిని తీసుకురాలేను, నేను అతని దగ్గరికి వెళ్ళగలను కానీ అతన్ని చనిపోయిన వాడిని తిరిగి నా మధ్యలోనికి తీసుకురాలేను. అంటే దాని అర్థం ఏంటి? అతడు గ్రహించినది ఏంటి? వాక్యం ద్వారా అతడు గ్రహించాడు, నేను శిష్యువుగా, చిన్నవాణిగా, ఏ కల్మషం లేక, ఏ తప్పు లేకుండా ఉంటే నేను తప్పకుండా నేను ఆయనను తిరిగి పరలోక రాజ్యంలో చూస్తాను. హల్లెలూయా. ఆ విధంగా మనము పోషింపబడాలి. ఆ విధంగా మనం జీవించాలి. వాక్యం వలన మనకు ఆ పోషణ దొరుకుతుంది. మూడవదిగా, వేస్ క్లెన్స్డ్ బై ద వర్డ్, అంటే నడతను శుద్ధి చేసుకుంటావు. ప్రియ బిడ్డ, నీవు నడతను శుద్ధి చేసుకుంటావు. నీ యొక్క నడక ఇది చాలా ముఖ్యము ప్రతి ఒక్కరికి. యవ్వనస్తులకు కానీ, వృద్ధాపంలో ఉన్నవారికి కానీ, చిన్నపిల్లలు కానీ మీ యొక్క నడతను శుద్ధి చేసుకోవాలి. వాక్యం వలన శుద్ధిపరుస్తుంది. కీర్తనలు 119:9 వచనంలో చూసినట్టయితే, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీవు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యమును నువ్వు జాగ్రత్తగా చూసుకొని, చదువుకొని, గ్రహించి నీవు నడిచినట్లయితే నీ యొక్క నడతను శుద్ధి చేసుకుంటావు. ఈరోజు నువ్వు ఎటు నడుస్తున్నావు? ఏ విధంగా ఈ లోకంగా నడుస్తున్నావా? దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నావా? వాక్య ప్రకారంగా నడుస్తున్నావా? ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వనుడు, ఒక పాపి అడగవలసిన ఇది ఒక మంచి ప్రశ్న అండి. దాని యొక్క జవాబు నీవు వాక్యం వల్లనే నువ్వు శుద్ధిపరచుకుంటావు. వాక్యం అనేది మరి మనకు ఆ విధంగా మన నడతను శుద్ధి చేస్తుందని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. ఎందుకంటే ఆయన యొక్క కృపను, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క ఆత్మీయను మనకు కనపరుస్తుంది. మరి ప్రసంగి 11:9 వచనంలో చూసినట్టయితే, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడుము. నువ్వు యవ్వనుడువు, తప్పకుండా యవ్వనులు సంతోషపడతారు. సంతోషపడుండి, కానీ అది దేవునికి అనుకూలంగా ఉన్నట్టు సంతోషపడాలి. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయమును సంతుష్టిగాను మంచిగా, హుషారుగా, ఉల్లాసంగా పుంజుకొని ఉండాలని అనుకుంటున్నారు. అవును, ఉండాలి. కానీ అది కూడా దేవునికి అనుకూలంగా, దేవునికి మరి సంతోషకరంగా నీవు జీవించాలి. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. నీ కోరికలు నీవు ఫలించాలని అనుకుంటున్నావా? నీ కోరికలు దేవునికి అనుకూలంగా ఉండాలి, ఆయన ఇష్టపూర్వకంగా ఉండాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొక్క కోరికలు నెరవేర్చుకోలేదండి, తండ్రి యొక్క కోరికలు నెరవేర్చుకున్నాడు. తనను నడిపించే తండ్రి యొక్క కోరికలు నెరవేర్చుకున్నాడు. నిన్ను నడిపించే యేసు ప్రభు యొక్క కోరికలు నువ్వు నెరవేర్చాలి, ఆయనకు ఇష్టపూర్వకంగా ఉండాలి. లేకుంటే అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. అందుకే చెప్తున్నాను, వాక్య ప్రకారంగా జీవించాలి. లేకుంటే నువ్వు తీర్పులు గురి అవుతావు. ఆ జడ్జిమెంట్ డే నాడు నీ ప్రవర్తన, నీ కోరికలు, నీ హృదయ వాంఛలు ప్రతిదీ మరి దేవుని ముందుకు వస్తుంది. కాబట్టి నీవు ఆ కోరికల ప్రకారంగా ఉండాలి. ఆలోచనలు దేవుని యొక్క వాక్కుపై ఆధారపడి ఉండాలి. అందుకే నీకు ఒక కాపరి ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీవు ఆయనను కాపరిగా చేసుకున్నట్టయితే నీకు ఏది లోటు లేకుండా ప్రతి ఒక్కటి నీ కోరికలను తీరుస్తాడు. పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల మధ్య నిన్ను నడిపిస్తాడు. పచ్చిక బయల్లో నీకు దొరికే ఆహారాన్ని కానీ, నీకు దొరికే సేదను కానీ, ఆ యొక్క రెస్ట్ను కానీ ఆయన నీకు ఇస్తానంటున్నాడు. అంతేకాకుండా నీతి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. నీ వాక్యంలో ఉన్నట్టయితే నువ్వు తొట్టిల్లవు. నీ యొక్క కోరికలు దేవునికి అనుకూలంగా ఉంటాయి. ఆ యొక్క యేసు ప్రభు ఏ విధంగా నడిచాడో ఆ యొక్క నీతి మార్గంలో నువ్వు నడుస్తావు. కాబట్టి ఆ విధంగా ఉండాలి. ప్రతి మానవుడు కోరుకునే న్యాయమైన కోరిక ప్రతిదీ ఒక్కరు మరి
దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 14-16లో చూసినట్టయితే, నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాటను నీకు బహుగా సమీపంగా ఉన్నది. ఆ యొక్క వాక్యము చదివినట్టయితే ఆయన చెప్పే మాట నువ్వు ఏ విధంగా జీవించాలో, ఏది ఎన్నుకోవాలో ఆయన నీ ముందు పెట్టి ఉన్నాడు. ప్రియబిడ్డ, నీ హృదయమున నీ నోటనున్నది చూడుము, నేడు నేను జీవమును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నువ్వు ఎటు నడుస్తున్నావు? జీవం పొందుకోవాలని నడుస్తున్నావా? మరణం పొందుకోవాలని నడుస్తున్నావా? కీడు చెందాలని నడుస్తున్నావా? అది నీ ముందు పెట్టాడు. ఆ వాక్యము ద్వారా నీకు చెప్తున్నాడు, ఎందులో నడిస్తే నీకు జీవం ఉంది, ఎటు నడిస్తే నీకు మరణం ఉంది. అది నువ్వు ఎన్నుకోవాలి. ప్రియబిడ్డ, నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవా ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడములను నిధులను అనుసరించమని నేడే నీకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇది ఆజ్ఞగా తీసుకో. దిస్ ఇస్ ఎ కమాండ్. ఏంటంటే నువ్వు వాక్య ప్రకారంగా నడవాలి. లేకుంటే నీవు జీవంలోనికి నడుస్తావో ఇప్పుడే తెలిసిపోతుంది, నీకు మరణంలోనికి నడుస్తావో నీకు తెలిసిపోతుంది. ప్రియబిడ్డ, గనుక అది నీ ముందు పెట్టాడు. ఆ కట్టడములను విధులను అనుసరించి నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నువ్వు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు స్వాధీనపరచుకోవడానికి దేన్ని స్వాధీనపరచుకోవాలనుకుంటున్నావు? కుటుంబ రీతిగానా, ఉద్యోగ రీతిగానా, పిల్లల రీతిగానా, ధనము రీతిగానా, ఆరోగ్య రీతిగానా, ప్రతిదీ ఆయన నీకు దయచేస్తానంటున్నాడు. నీవు ఆ విధంగా నడవాలి. యేసు ప్రభుని కూడా అదే విధంగా తల్లి పెంచింది. మనం చూస్తున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనంలో ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకునేను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. శిష్యువండి. యేసు ప్రభు చిన్నప్పుడు తల్లి ఆ యొక్క వాక్యం అనే పాల వలన పెంచింది. ఎందుకంటే ఆమె తన హృదయంలో ఆ వాక్యాన్ని భద్రపరుచుకొని కుమారునికి ఆ పోషణను ఇచ్చింది. కనుక నీవు ఈ పోషణ కలిగి ఉండాలి. వాక్యం అనే పాలను తీసుకోవాలి. అప్పుడే నీ నడకను శుద్ధి చేసుకుంటావు. అప్పుడే నీ నడక జీవంలోనికి నడుస్తుందని ఇక్కడ వాక్యం ద్వారా చెప్పబడుతుంది. 4వదిగా పాత్ ఎన్లైటెడ్ బై ద వర్డ్, అంటే త్రోవకు వెలుగుగా ఉంటుంది వాక్యము. హల్లెలూయా. నీవు నడిచే మార్గము దాంట్లో వెలుగు ఉండాలి. ఎందుకంటే ఆ త్రోవలో ఏ లోయలున్నాయో, ఏ రాళ్ళున్నాయో, ఏ బురద ఉందో, ఎక్కడ ఏ ముళ్ళు ఉందో చూసుకోవాలంటే నీకు దీపము అవసరము. అది కనబడుతుంది. కాబట్టి కీర్తనలు 119, 105వ వచనంలో చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ యొక్క వాక్యము దీపములాగా మనం చూస్తున్నాము. అది ఒక దీపం ఏంటండి? దీపం మనకేమిస్తుంది? వెలుగునిస్తుంది. వెలుగు మనకేమి ఉపదేశం ఇస్తుంది? నీ యొక్క వస్తువులు ఎక్కడున్నాయి, నీ యొక్క త్రోవ ఎటు ఉంది, నీ యొక్క ప్రతిదీ నీకు ఉపదేశిస్తుంది, కనబడేలాగా చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఎంతో గొప్ప విలువ ఉంది. అందుకే ఆయన చెప్తున్నాడు, వాక్యము అనే దీపము నీవు కలిగి ఉండాలి. ఎంతో కష్టమైన, ఎంతో శ్రమైన, ఎంత ఇరుకు మార్గమైన ఈ యొక్క వాక్యము ద్వారా నువ్వు జీవించాలి. ప్రతిదీ నువ్వు దాటగలవు, ప్రతిదీ నువ్వు చూడగలవు. కనుక ఇక్కడ వాక్యమును కలిగి ఉంటే మన జీవితంలో మన త్రోవకు దీపమై ఉంటుంది. 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్టయితే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది. ఈ వాక్యము కంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉందంట. ఏంటి ఆ వాక్యము? చూసినట్టు తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లో వెలుగునిచ్చు దీపమునై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. తెల్లవారి చుక్క, తెల్లవారేటప్పుడు ఆ సూర్యకిరణాలు వస్తాయండి. వచ్చినప్పుడు ఆ యొక్క రాత్రి అనేది అది పటాపంచలవుతుంది, పారిపోతుంది. ఆ వేచుక్క అరుణోదయము ఎవరో కాదు, యేసు ప్రభు. ఆయన్నే అంటున్నాడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకంలోనికి వచ్చాను, వెలుగు లోకంలోనికి వచ్చాను. కానీ వెలుగును దాన్ని గ్రహింపకున్నారు. నీవు కూడా గ్రహించట్లేదా? ఈ యొక్క వాక్యము శరీరధారిగా వచ్చాడు. యేసు ప్రభు మన మధ్యలో నివసించాడు. ఆయన వెలుగునుగా వచ్చాడు. నన్ను కలిగి ఉండుడి, నేను జీవపు వెలుగు అంటున్నాడు. అందుకే ఆయనను కలిగి ఉండాలి. మీ హృదయంలో ఉదయించు వరకు
ఆయనను మన హృదయంలో ఉదయింప చేసుకోవాలి. ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగునిచ్చు దీపమైనది. నీవు ఆయనను నీ హృదయంలో వెలిగించినట్టయితే, జన్మింపజేసినట్టయితే నీకు జీవపు వెలుగు, చీకటి గల చోట్లన్నీ నువ్వు ఎటు వెళ్ళినా కానీ నీకు వెలుగులో ఉంటావు ప్రియ బిడ్డ. గనుక క్రీస్తు యొక్క ప్రత్యక్షత అయినప్పుడు లోకపు అంధకారం అంతా ఆ రాత్రి సమయం పోతుంది. నీ జీవితంలో ఆయన ఎంటర్ అయినప్పుడు నీ యొక్క రాత్రి చీకటి క్రియలన్నీ, నీలో ఉన్న అంధకారపు క్రియలన్నీ ఆయన పటాపంచలు చేస్తాడు ప్రియ బిడ్డ. మరి సామెతల గ్రంథము 6:23 చూసినట్టయితే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండెను, శిక్షార్థమైన గద్దింపులు జీవమునకు మార్గము. ఆజ్ఞ, ఆయనను కలిగి ఉండుట అనేది ఒక ఆజ్ఞ. అది దీపముగా నీకు వెలుగునిస్తుంది. అదే కాకుండా ఆ వెలుగులో నీకు ప్రతిదీ ఉపదేశిస్తుంది. అంటే నీకు ఏది చెడో ఏది మంచో, ఎక్కడ నువ్వు పడిపోతావో, ఎక్కడ నువ్వు నిలుస్తావో, ఎక్కడ నువ్వు సేఫ్టీగా ఉంటావో అవన్నీ నీకు కనపరుస్తుంది, ఉపదేశిస్తుంది. కనుక శిక్షార్థమైన గద్దింపులు జీవమునకు మార్గము. నీ వాక్యం ద్వారా జీవించాలి. అందుకే వాక్యంలో నీ యొక్క తీర్మానం ఏ విధంగా ఉండాలంటే 119వ కీర్తన 101వ వచనంలో చూసినట్టయితే, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాము. మరి ఈ నిర్ధారణ నీవు కలిగి ఉన్నావా? నీ వాక్యమును అనుసరించినట్లు నువ్వు అనుసరిస్తానని ఈరోజు ప్రామిస్ చేసుకుంటున్నావా? నువ్వు జీవ వెలుగు కలిగి ఉంటావు, మధ్యలో పడిపోకుండా. మరి ఆ విధంగా నువ్వు ఆ వాక్యంను కలిగి ఉండాలి. నువ్వు చివరి మట్టుకు చేరేంత మట్టుకు ఆ యొక్క మార్గంలో వెలుగుగా ఉంటాడు, నీ పాదాలకు వెలుగుగా ఉంటాడు. ఎంత గొప్ప సత్యం అండి. మరి నువ్వు ఈ యొక్క వాక్యాన్ని పొందుకోవాలని చూడలేదా? వాక్యం చదువుకోవాలి. ప్రతిరోజు నువ్వు కొంచెం బైబిల్ను చదువుకొని దాన్ని గ్రహించి జీర్ణించుకొని నీ యొక్క నడతను, నీ యొక్క జీవాన్ని, నీ పోషణను, నీ యొక్క వెలుగును కలిగి ఉండాలని ఈరోజు వాక్యము నీకు తెలుపుతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. స్తోత్రములు, హల్లెలూయా. తండ్రి యేసయ్యా, నీ పాదములకు వందనాలు. ఎంత గొప్ప వాక్యము మా ముందు పెట్టావు నాయన. ఈ యొక్క వాక్యమే మరి నాయన జీవము అని అన్నావు. నీ వాక్యమే నీకు పోషణ ఇస్తుంది అన్నావు. నీ వాక్యమే నీ నడతను శుద్ధి చేస్తుంది అన్నావు. ఇక్కడ కూర్చున్నవారు, వింటున్నవారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాక్యాన్ని గ్రహించి ఆ వెలుగును కలిగి ఉండేలాగా ప్రతి ఒక్కరిని మరి దీవించు నాయన. మరి ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధలోనూ, ఏదో ఒక సిక్నెస్లోనూ ఉన్నారు. డియర్ లార్డ్ మాస్టర్, ఐ జస్ట్ రిక్వెస్ట్ రైట్ నౌ, జస్ట్ రిడీమ్ దెమ్ విత్ దై ప్రెషస్ వర్డ్ లార్డ్ మాస్టర్. నీ వాక్యమే ఎంతో ప్రెషస్, పవిత్రమైనది, పవిత్రమైన ఆజ్ఞ వంటిది. దానికి ప్రతి ఒక్కరూ లోబడాలి నాయన. ప్రతి ఒక్కరూ లోబడే విధంగా వారిని అందరినీ ముట్టుము, వారి హృదయాలను సంతుష్టిగాను సంతోషముగాను ఉంచమని వేడుకుంటున్నాను. ఇప్పుడే ప్రతి ఒక్కరి హృదయ వాంఛను నింపుము. సంతోషముతో, శాంతితో, సమాధానముతో వారు మరి శేష జీవితాన్ని గడిపే భాగ్యము దయచేయమని, అన్ని విధాలా వారిని దీవించమని ఈ కొద్ది విన్నపములు యేసు పరిశుద్ధ నామమున అతిమిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి వాక్యాన్ని వింటున్నారండి. వాక్యము ద్వారా జీవించండి. వాక్యము చదువుట వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి చక్కగా దాన్ని చూసుకొని మరి జీవించాలని నేను ప్రాధేయపడుతున్నాను. మీకు ఒకవేళ ఎలాంటి వాక్యం అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. ఎంత దూరమైన పర్వాలేదు. నా సొంత ఎక్స్పెన్సెస్, నా యొక్క ఖర్చులతో వస్తాను, మీకు వాక్యాన్ని బోధించగలను. నా గురించి, నా ఫ్యామిలీ గురించి, నా మినిస్ట్రీ గురించి, నా 2 కుమారులు, మనమన్లు, నా సేవకుని గురించి 2 కుమారులు, వారి గురించి ప్రార్థించండి. ఎల్లప్పుడూ వాక్యములో జీవించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేక ప్రార్థన కొరకు మమ్మను సంప్రదించవలసిన మా సెల్ నంబర్లు 8790743911 మరియు 9705519434. రెవరెండ్ డాక్టర్ వినాయకరావు గారితో మీరు మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. 9886064665 మరియు 04027125345.